కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. గత వైసీపీ విధ్వంసాల నుంచి వ్యవస్థలను పునరుద్ధరించే దిశగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని రామకృష్ణారెడ్డి వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ఉంది. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా బడ్జెట్ ఉంది అనేది ఈ సందర్భంగా ఇది తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గత వైసీపీ పాలనలో చేసిన విధ్వంసాల నుంచి వ్యవస్థల్ని పునరుద్ధరించే దిశగా అనేక సవాళ్లను సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి వాళ్ళ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా బడ్జెట్ ఇవాళ కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మరోపక్క ఆర్థిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఎస్టీల సంక్షేమం కోసం కానీ, ఎస్సీల సంక్షేమం కోసం కానీ, బీసీల సంక్షేమం కోసం కానీ ఎటువంటి నిధులు కేటాయించిన పరిస్థితి నుంచి ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ బడ్జెట్ను రూపొందించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతులు, మహిళల కొనుగోలు శక్తి పెరిగేలాగా, ప్రాంతీయ అసమానతలు తొలగే విధంగా ఈ బడ్జెట్ని రూపొందించుకోవడం జరిగింది.